గ్లాసు గరిట ఏమి మిగలకుండా మొత్తం ఎక్కించేయండి. ఏంటండి సామాన్లు తీసిపోతున్నారు ఎక్కడికి? మా ఇంటికి. మా ఇంటికాడ సామాన్లు కూడా ఎత్తుకెళ్ళిపోయారట. అవును. ఏంటండి దౌర్జన్యం? దీన్ని దౌర్జన్యం అనరు, అప్పు వసూలు చేసుకోవడం అంటారు. మేమేమి బాకీ కొట్టలేదుగా, ఇద్దాం అంటున్నాగా. అంటున్నారు కానీ ఇవ్వడం లేదుగా. వ్యాపారస్తులకు కొంచెం ఓర్పు సహనం ఉండాలండి, అప్పుడే ఊరందరి చేత యదం అనిపించుకుంటా. అది ఎప్పుడు అనిపించుకున్నారు కదా. ఏంటండి చేయి చేసుకుంటారేంటి? కూడా చేసుకుంటా. నాతో పెట్టుకుంటే నరికేస్తా. 2 రోజుల్లో నా బాకీ తీర్చారా సరే, లేదంటే ఇద్దరిని రాజమండ్రి తీసుకెళ్లి కిడ్నీలు తీసి ఇడ్లీల్లో అమ్మేస్తా. ఈ 2 మాత్రలు వేసుకో. ఇది 3 పూట్ల 3 మూతలు తాగు. మళ్ళీ ఉత్తరమా? అవునరా, నీ పద్ధతి ఏం బాగాలేదు బా. ఇండియన్స్కి సెంటిమెంట్ ఎక్కువ అంటారు. నీకది నీ సిస్టర్ పెట్టుకునే బొట్టు బిళ్ళంత కూడా లేదు. అప్పగింతలప్పుడు నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూసి రక్త సంబంధం సినిమాలో ఎన్టీ రామారావు లాగా, రీసెంట్గా గోరింటాక్ సినిమాలో రాజశేఖర్ లాగా గొప్ప అన్నయ్య అనుకున్నాను. కాదని తేలిపోయింది. ఇస్తా అన్న టైంకి డబ్బు కూడా ఇవ్వలేకపోయావు. మొన్న బార్లో ఓ లాయర్ కలిస్తే పెళ్ళయి ఏడాది అయింది కాబట్టి పెళ్ళానికి విడాకులు ఇచ్చేసి ఇంట్లోంచి గెంటేయచ్చన్నాడు. ఈ మాట పట్టుకుని మా అమ్మ ఊళ్ళన్నీ తిరిగి నాకు సంబంధం చూసింది. పిల్ల గిన్నె కోళ్ళగా చాలా బాగుంది. ఆ పిల్లని చూసిన నేత్రాలతో ఇంట్లో సూత్రాలతో ఉన్న మీ చెల్లెలు చూస్తుంటే ఒంటి మీద ఘాట్లతో వాతలతో మీ ఊరు రోడ్లాగా చాలా చండాలంగా ఉంది. పోనీ చంపేద్దాం అనుకుంటే స్త్రీ హత్య మహాపాతకం అని గుళ్ళో పూజారి గారు చెప్పారు. పెళ్ళాన్ని చంపి అంతకుడు అయ్యాకంటే ఉన్నదానికి విడాకులు ఇచ్చేసి కొత్తదానికి మొగుడిని అయిపోవాలని డిసైడ్ అయిపోయాను. ఏంటి అక్షరాలు కనపడలేదా? కళ్ళల్లో నీళ్లు తుడుచుకో, క్లారిటీగా కనపడతాయి. ఈ ఉత్తరం పూర్తి అయ్యేసరికి నీ గుమ్మం ముందు ఆటో ఆగుద్ది, అందులోంచి నీ చెల్లి దిగుద్ది. దిగిందా? రిసీవ్ చేసుకుని ఆటో వాడికి 100 ఇచ్చి పంపించే. చావనైనా చావాలి కానీ నీ దగ్గరికి రాకూడదు అనుకున్నాను అన్నయ్య. కానీ కడుపుతూ ఉన్నాను. ఏమేంద్రా? ఏంట్రా ఈ డబ్బులు? ఆ గురుమూర్తి గారు కొట్టాడ్రా. 2 రోజుల్లో బాకీ కట్టకపోతే మా కిడ్నీలు తీసేసుకుని అమ్మేస్తారంటాడ్రా. ఇప్పుడు మా కిడ్నీలు నీ చేతిలో ఉన్నాయి, నువ్వే ఏదో ఒకటి చేయాలరా. నేనేం చేయనురా? మీకంటే ఎక్కువ కష్టాల్లో ఉన్నాను. మా బావ నా కొడుకు కట్నం బాకీ ఇవ్వలేదని ఇప్పుడే మా చెల్లెని ఇంటికి పంపించాడు. అందుకే ఆ డబ్బులో కొంత భాగం మన అవసరాల కోసం ఆడుకుందాం. ఆ తర్వాత అలా తాకట్టు పెట్టినా సరే ఆ డబ్బాడికి ఇచ్చేద్దాం. ప్రాణం పోయినా సరే అందులోంచి 1 రూపాయి కూడా తిను. ఆ బేబీ గారి పాటికి వచ్చేసి ఉంటారు. రేపెళ్ళి ఆవిడని కలుద్దాం. ఎవరు? ఇక్కడ బేబీ గారని. నేనే. బేబీ చాలా యంగ్. బేబీ ఏంట్రా? పేదరాశి పెద్దమ్మకి పెద్దమ్మలా ఉంది. ఏమీ లేదండి, బోయపాటి నరసింహమూర్తి గారి గురించి మీకు తెలుసని చెప్పారు. ఆయన కలవాలి. అది కుదిరే పని కాదు. ఏ? బతుకున్న వాళ్ళనైతే కలుసుకోవచ్చు, చనిపోయిన వాళ్ళని ఎలా కలుసుకుంటారు? నరసింహమూర్తి గారు చనిపోయారా? సంవత్సరం పైనే అయింది. వాళ్ళ ఫ్యామిలీ? ఆయన పోయిన 2 నెలలకే భార్య కూడా పోయింది. కొడుకేమో తండ్రి ఉండగానే దేశాలు అట్టుకొని పోయాడు. కూతురేమో ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్ళిపోయింది. వాళ్ళ ఎవరు లేరా? లేరు. ఇలా జరిగిందేంట్రా? ఇంతకాలం అడ్రస్ తెలియకుండా పోయింది. తీరా తెలిసేసరికి ఆ కుటుంబం లేకుండా పోయింది. పాపం ఆ కుర్రోడు ఆఖరి కోరిక తీర్చలేకపోయాం. ఏం చేస్తాంరా, మనం సిన్సియర్ గానే ట్రై చేసాం కదా. సరేలే, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు. ఆలోచించడానికి ఏముందిరా? నరసింహమూర్తి గారు ఫ్యామిలీతో పైకి వెళ్ళిపోయారు. ఉన్న కూతురు అమెరికా వెళ్ళిపోయింది. మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడికి వెళ్ళాం కాబట్టి ఆ డబ్బును మనం ముగ్గురం పనిచేసుకున్నాం. సీరియస్ చూడకరా, సీరియస్ గా ఆలోచించు. మనం ఏమి వాళ్ళు మోసం చేయట్లేదు, లేరు కాబట్టి తీసుకుందాం అంటున్నాం. మాకు ఆ డబ్బు ఎంత అవసరం నీకు తెలియదు కాదు. 2 రోజుల్లో బాకీ తెచ్చపోతే ఆ గురుమూర్తి గారి చేతిలో మాకు చావు గ్యారెంటీ. సర్లే, మా చావేదో మేము చేస్తాం గానీ మీ చెల్లెలు కట్టం బాకి ఇవ్వకపోతే మీ బావ మీ చెల్లెలు వదిలేసి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆలోచించు.
పదండి. ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఆ డబ్బు ఇక్కడే దాచాను, ఇక్కడెక్కడ దాచావురా? పోస్ట్ బాక్స్ లో. పోస్ట్ బాక్స్ ఉంటే లేదురా, మాకేం తెలుసు? ఆ డబ్బు మొత్తం దాంట్లోనే దాచాను. ఇదిగో తాళాలు కూడా నా దగ్గర ఉన్నాయి. నువ్వు డబ్బెట్టులో కూడా చూస్తుంటాడు, లేపేస్తుంటాడు. ఒకటా రెండా 15 లక్షలు. రేయ్, కనిపించిందా? ఏంట్రా అది కనపడేది? చూసావా? ఏట్రా ఎత్తుకుంటున్నారు? ఇక్కడ పోస్ట్ డబ్బా ఉండాలి కదా. అవును ఏది? ఏదైనా మమ్మల్ని అడుగుతావంటే నువ్వే కదా పోస్ట్ మ్యాన్. నా పోస్ట్ మ్యాన్ డబ్బాకు వాచ్మ్యాన్ కాదు. ఎవడో సన్నపప్పు వచ్చి కోసం పాచమ్మలోడు కమ్మేస్తుంటాడు. దరిద్రం వదిలిపోయింది. ఆ దరిద్రం మాకు పెట్టింది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? ఏట్రా పోస్ట్ మ్యాన్ నాకే టెన్షన్ లేదు, మీరెందుకు అలా టెన్షన్ పడిపోతున్నారు? డబ్బాలో డబ్బా, డబ్బా, డబ్బా. అది ఉత్తరం వేయాలి, అందుకని పోస్ట్ ఆఫీస్ అంత మనిషిని ఎదురుగ్గా ఉండగా ఆ డబ్బాతో మీకేం పని? ఆ ఉత్తరాలు నాకు ఇవ్వండి. నాకిస్తే ఎంగిలవుద్ది, మనం మాత్రం డబ్బాలోనే వేద్దాం రా. ఎరా మీకు ఈ సంగతి తెలిసిందా? పోస్ట్ డబ్బా పోయిన విషయమేనా? ఎప్పుడో తెలుసు. డబ్బా పోవడం ఏంటి? అట్టుకెళ్ళి పుట్ట దగ్గర ఎట్టారు కదా. పుట్ట దగ్గర పుట్ట దగ్గర పుట్ట దగ్గర ఎట్టడం ఏట్రా? అందులో పాము దూరిందంట, తీసుకెళ్లి పూజలు చేస్తున్నారు. వారు నా డబ్బాలో నాగేంద్రో. ఓరి భజనలేంటి, పూజలేంటి, బాడీ. ఏం షోకరి గోళ? గోల కాదు నాయన, భజన. రాత్రి నాగరాజు పోస్ట్ బాక్స్ లో దూరాడు, అప్పుడప్పుడు బయటకు వచ్చి బుసు కూడా కొడుతున్నాడు. పాము బుసు కొట్టక ఆది సినిమాలు అంటే ఎలా తొడగొడద్దా? నాగరాజుతో ఎటకారాలొద్దు నాయన, పగబట్టేశాడు. కాస్త తప్పుకోండమ్మా, నాగరాజుకు పాలు పోయాలి. ఒరేయ్, వారిని వద్దు, ఇందులో పాలు పోయొద్దు. ఏ లోపల ఉన్న నోట్లు తడిసిపోతాయి. నోట్లేంటి? అదే ఇందులో ఉన్న ఉత్తరాలు తడిసిపోతాయి. ఆ తర్వాత ఎక్కడ మారవు. ఏదో ఉత్తరాలు నాకంటే ఎక్కువ నువ్వు పోయివే. నీ కడుపు పండితే నాగ చైతన్య అని పేరు పెట్టుకుందాం. వద్దు, మీరు లీటర్ పాలు అందులో పోస్తే నాగరాజు మునిగిపోతాడు. ఏ తరగపోతే చచ్చూరుకుంటాడు. ఈ నాగబాబు గారు ఎంతో దయతో ప్రేమతో మన ఊరు సెటిల్ అవుదాం అనుకున్నారు. మీరు ఇలా పాలు గుడ్లేసి చంపేస్తే వాళ్ళ ఆవిడ నాగమల్ని మిమ్మల్ని కాటేదా? నాగవంశం మొత్తం మనల్ని మన ఊరిని చెప్పించి పారేదా? అవును అవును, అప్పారావు చెప్పింది కరెక్టే. కాబట్టి దూరం నుంచి దండం పెట్టుకోండి. దూరం దూరం, మీరు కూడా దూరం. ఈ దొబ్బుడేంట్రా బాబు, డే అండ్ నైట్ వాయించేస్తున్నారు. కొంచెం కూడా గ్యాప్ ఎవరా? ఇచ్చేటట్లేరు. వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు వచ్చేస్తారు. ఏదో ఒకటి చేసి వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయాలి. ఐడియా ఏంటది? నేను చెప్తాను, మీరు వినండి. నాగరాజు ఈనాడు, నాగరాజు ఈనాడు. ఏంట్రా? ఈనాడు కాదు, పూనాడు. నాగరాజు పూనాడు, నాగరాజు పూనాడు రా, చూడండి. ఏం యాక్టింగ్ చేసావురా? లే 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 లే, లే. ఏంటి లేవాడేంటి? వాళ్ళు వస్తారు మన తొందర. డబ్బులు డబ్బులు. ఊరే పాము వస్తుంది ఎవరా? అది ఈ అప్ప వీళ్ళు చేసిన గోళ్ళకి ఎప్పుడు దొబ్బేస్తుంటది. ఇదిగో ఈ రెండు నీకు, ఈ రెండే, ఈ రెండు నీకు. మిగతా ఎవరెవరికి బాబు నువ్వు నొక్కేస్తావా? ఈ దారుణం అన్యాయం. నేను రెండే తీసుకుంటాను. మిగతా 9 లక్షలు ఏం చేస్తా? శివాజీ పేరు మీద స్కూల్ కట్టిద్దాం. డబ్బులు ఏమన్నా మిగిలితే బస్ షెల్టర్ కూడా కట్టిద్దాం. అయితే ఈ కూడా తీసుకుని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఒక ఎయిర్పోర్ట్ కట్టించరా? కట్టించు. నిజంగా మీరు చాలా గొప్పరా. నీకు అనిపించెక్కిందా ఇంత డబ్బు పట్టుకెళ్ళి స్కూల్ కట్టిస్తావా? చూడండి, అతని కోరిక ఎలాగో తీర్చలేకపోయాం. కనీసం మిగిలిన డబ్బుతో ఈ పని చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది. ఒరే, ఈ సెంటిమెంట్లు త్యాగాలు మన ఫేసులు సూట్ అవరా? తలా ఇది తీసుకుని సెటిల్ అయిపోదాం. అలా కాదు గానీ ఓ పని చేద్దాం. చెప్పు చెప్పు. తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్దాం. జరిగింది చెప్పి ఈ డబ్బు వాళ్ళకి సరెండర్ చేసేద్దాం. ఆ ట్రాజడీ కన్నా ఈ సెంటిమెంటే బెటర్. మాకు ఇది చాలు గానీ మిగతా డబ్బుతో ఊరును తరించుకో. ఇదిగో, ఓయ్. ఎవరినంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏం చెప్తారు? రేయింబోలు గడ్డాలు మీసాలు గీసి బట్టలు కుట్టి కష్టపడి సంపాదించని చెప్తాం. ఏడు సారు లాటరీ తగిలిందని చెప్పండి. అలాగే అలాగే.